తెలుగుదేశం పార్టీ మరో 2 యూటర్న్లు తీసుకుంది. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్న దానికి సంబంధించి. ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలి. బాబు హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో పర్యటించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు రాష్ట్రంలోని 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ పథకం కింద నెలకు 1500 చొప్పున ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ను అమ్ముకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇది ఇచ్చిన హామీలను నెరవేర్చలేమని ముందుగానే అనుకున్నామన్నారు. అయినా పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తామని మంత్రి చెప్పడంతో స్థానికులు అవాక్కయ్యారు. రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఉద్యోగుల జీతాలు పింఛన్లకే సరిపోతోందన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు నిన్న. అటు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఏం చేశారు, మొత్తం పదే ప్రెస్ మీట్లు పెట్టి మొత్తం డేటా అంతా తీసుకొని వచ్చి ఇదిగో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది, ఇంతకు మించి పథకాలు అమలు చేయడానికి సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు చెప్తున్న సూపర్ 6 అన్నీ ఫేక్, అవి వాటిని అమలు చేయడం అన్నది అసాధ్యం అన్నప్పుడు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నాయకులు అంతా ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏకంగా జగన్మోహన్ రెడ్డికి చేత కావడం లేదు, కాడి కింద పడేశాడు, అందుకే హామీలు ఇవ్వలేకపోతున్నాడు, అమలు చేయలేనంటున్నాడు. కానీ నేను అలాగా తమ్ముళ్ళు, నాకు సంపద సృష్టించే అలవాటు ఉంది, నేను సంపద సృష్టించి ఈ పథకాలన్నీ ఇస్తాను, మేము సూపర్ 6ను ఆశామాషిగా ప్రకటించలేదు, మొత్తం పరిశీలన చేశాము, ఎంత డబ్బులు అవుతుంది అన్నది, ఆ డబ్బులు ఎలా తీసుకురాలి, ఎలా ఈ పథకాలు అమలు చేయాలన్న దానికి సంబంధించి మా దగ్గర పక్కా ప్రణాళిక ఉంది, ప్రతి పథకం అమలు చేస్తామని చెప్పారు. ఈరోజు మాత్రం అచ్చెన్నాయుడు గారు మేము ముందే అనుకున్నాం ఇవన్నీ అమలు చేయలేమని, 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలి అంటే, ఆడబిడ్డ కింద 1500 ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలి అని చెప్పి ఈరోజు నిజాలు మాట్లాడుతున్నారు. అంటే ఎంత మోసం. అదిగాక ఎన్నికలకు ముందే తెలుసంట హామీలు అమలు చేయలేమని అచ్చెన్నాయుడు గారికి. అంటే కేవలం ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించడం కోసం ఇంత జరుగుతున్నా కూడా మౌనంగా ఉండి ఓట్లు వేయించుకొని గెలిచేసి ఈరోజు ఇలా మాట్లాడుతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రంగుల మీద పెద్ద గొడవ చేశారు. చీచి ప్రతిదానికి మీ రంగు వేసుకుంటారు ఏంటని, అవి మా పార్టీ రంగులు కాదురా బాబు, ఏదో ఒక రంగు వేయాలి కదా ఏదో ఒక దానికి అన్నప్పుడు లేదంటే హైకోర్టు వరకు వెళ్ళి మొత్తం ఆ రంగులు చేర్పించే వరకు ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు చూడండి, సిద్ధమవుతున్న ఫ్రీ బస్సులు, కడప జోన్లో 150 వాహనాల్లో మార్పులు చేస్తున్న ఆర్టీసీ, మహిళల సౌకర్యార్థం బస్సు మధ్యలో తలుపులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎక్కువ శాతం సీట్లను వనితలకు కేటాయించేలాగా ప్రత్యేకంగా కొన్నింటికి పసుపు రంగు వేస్తున్నారు. ఇది ఈనాడులో వచ్చింది. సీట్లకు పసుపు రంగు వేస్తున్నారట. పసుపు రంగు ఏంటి, తెలుగుదేశం పార్టీ కలర్ వేసుకుంటున్నారు. వాటిలో పూర్తిగా మహిళలే కూర్చుంటారు. ఇప్పుడు మాత్రం ఎవరు అడగకూడదు, అదేంటండి మీ పార్టీ కలర్ వేసుకుంటున్నారే, అది కూడా ఆడవాళ్ళు ప్రయాణించే ఆర్టీసీ బస్సులో సీట్లకు కూడా మీ రంగు వేసుకుంటున్నారే అని ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమన్నా ఆ రంగుల గురించి మాట్లాడితే పసుపు అన్నది శుభసూచకం, అది మంచిది రంగు అని కూడా మాట్లాడతారు. ఆ రోజేమో వైసీపీ వాళ్ళు ఎక్కడైనా రంగు వేస్తే మొత్తం తుడిపేయించే వరకు హైకోర్టుకు కూడా వెళ్ళి వదిలిపెట్టలేదు. ఈరోజు మాత్రం ఆడవాళ్ళు ప్రయాణించే బస్సులకు కూడా పసుపు రంగు వేసుకుంటున్నారు. మరి ఈరోజు ఆ సంయమనాన్ని పాటించాలి కదా. ఆ రోజు నీతులు చెప్పిన వాళ్ళు ఈరోజు మనం అధికారంలో ఉన్నామని చెప్పి ఆర్టీసీ బస్సుల్లో సీట్లకు కూడా మన రంగు వేసుకోవడం కరెక్ట్ కాదు అని మరి ఏరే రంగు వేయచ్చు కదా.